విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి దీపక్, ఏమిటిది? ఓ పక్క ఫ్లైట్ టైం అవుతుంటే ఇప్పుడా రావడం? ఎంత లేట్ ఏమిటి? నువ్వింకా రాలేదని మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? అయినా ప్రయాణం ముందు పెట్టుకొని లాస్ట్ మూమెంట్ దాకా వేరే పనులు పెట్టుకుంటే ఎలా? మనకు పనులున్నాయని ఫ్లైట్ లాపరు బాబు. తమరు లేట్గా రావడం కాదు కానీ ఇంట్లో అందరికి బీపీలు పెరిగాయి. తమరు వెళ్ళేది ఎర్ర బస్సులో కాదు, చెయ్యెత్తి తాపి ఎక్కేయడానికి. గంట ముందేనే ఎయిర్పోర్ట్లో ఉండాలి. లేటుగా వచ్చిన చాలక ఆ సీరియస్ లుక్ ఎందుకు? త్వరగా తయారై రండి. ఏంటి ఆలోచిస్తున్నావు దీపక్? తొందరగా బయలుదేరు. ప్రోగ్రాం క్యాన్సిల్ అమ్మా. ప్రోగ్రాం క్యాన్సిలా? ఏంటి మావయ్య ఇది? అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇప్పుడు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవడమా? ఏమైంది మావయ్య? ఎందుకలా ఉన్నావు? దీపక్, ముందుగా నేను చెప్పకుండా సడన్గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీతో పాటు కలిసి వెళుతున్నానని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది భార్గవి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందంటే తను చాలా డిసప్పాయింట్ అవుతుంది. అది కూడా ఆలోచించాలి నువ్వు. అయినా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాన్న. ఒకవేళ అర్జెంట్ వర్క్స్ ఉంటే నేనే సంజయ్ అటెండ్ అవుతాం. సడన్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటే అమ్మ ఎంత బాధపడుతుంది. అమ్మ కోసమే వెళ్ళు నాన్న. ఇంకెక్కువ టైం లేదు. కమాన్, గెట్ రెడీ మావయ్య. దీపక్, ఎంతమంది చెప్తున్నా వినిపించుకోవే. నేను చెప్తున్నాను, బయలుదేరు. సారీ అమ్మా, మీ అందరి మాట కాదంటున్నానని మరోలా అనుకోకండి. అసలేం జరిగిందో చెప్పకుండా ఏమిటి దీపక్ ఇది? నా ఆరోగ్యం బాగోలేదమ్మా. నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. ఈ పరిస్థితిలో ప్రయాణం చేయలేను. అది కాదు దీపక్. పోన్లండి అత్తయ్య, ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ప్రయాణం ఎందుకు? మరోసారి వెళ్తాం. వెళ్ళరని కాదమ్మా. ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే నేను బాధపడతానని మీరు ఆలోచిస్తున్నారు. అదేం లేదు. అయినా ఇందులో బాధపడ్డానికే ఉంది. మా ట్రిప్ కొన్నాళ్ళు వాయిదా వేస్తాం, అంతే కదా. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కావేరి, ఏంటంత టెన్షన్ పడుతున్నావు? మీ ఆయనకి ఏం కాదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. సక్సెస్ అవుతుందంటావా? నాకెందుకో భయంగా ఉంది. నువ్వు అనవసరమైన భయాలేం పెట్టుకోకు. మీ వారికి ఆపరేషన్ చేసే డాక్టర్ ఇలాంటి కేసులు ఎన్నో సక్సెస్ చేశారు. కాబట్టి అంతా సక్రమంగా జరుగుతుంది. ఏదో రకంగా ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే పర్లేదు. ఇప్పటికే చాలా డబ్బు ఖర్చయింది. ఆ ఎలిజబెత్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆర్థికంగా కొంత సాయం చేశారు కాబట్టి ఈ మాత్రం ట్రీట్మెంట్ అయినా జరిగింది. లేకపోతే అది ఉండేది కాదు. ఆ భగవంతుడి దయ వల్ల మా వారు కోలుకుని తిరిగితే నాకంతకంటే కావాల్సిందే ఉంది. కావేరి, నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకోకు. మీ వారికి ఏం కాదు. తొందరలోనే మామూలుగా నడవగలుగుతారు. ఏ చీకు చింత లేకుండా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటున్న సమయంలో మా వారికి యాక్సిడెంట్ అయి మంచాన పడ్డారు. అప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఆ దేవుడు మంచి వాళ్ళకే అన్ని పరీక్షలు పెడతాడు. నీకు కూడా మంచి రోజులు వస్తాయి. అసలు నీకు ఏమంత కష్టం వచ్చిందని ఇంతగా కంగారు పడిపోతున్నావు? ఏంటోనే, నా మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా ఉండలేకపోతున్నాను. నువ్వు ఈ హాస్పిటల్లో ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. లేకపోతే మేమేమైపోయేవాళ్ళం? కావేరి,
నువ్వు మరీ సెంటిమెంటల్ ఫూల్గా మాట్లాడుకు. నువ్వు నన్ను ఎన్నో విషయాల్లో ఆదుకున్నావు. దాంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. డాక్టర్, డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెసా? బోన్ బాగా చిట్లిపోవడంతో ప్రాబ్లం అయింది. అప్పటికి మా ప్రయత్నం మేము చేశాం. ఆపరేషన్ 50% మాత్రమే సక్సెస్ అయింది. డాక్టర్, మరి ఆయన కండిషన్? కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. మా మెడికల్ పరిభాషలో చెప్పాలంటే దీన్ని నాన్ యూనియన్ ఆఫ్ బోత్ బోన్స్ లెగ్ అంటాము. దీన్ని ఎల్జారో రింగ్స్ ఆపరేషన్ చేసి సరిచేయాలి. అప్పుడేమైనా ఉపయోగం ఉండొచ్చు. అంటే ఆయన ఇప్పట్లో లేచి నడిచే అవకాశం లేదంటారా? ఆ ఆపరేషన్ అయితే గానీ ఏ విషయం చెప్పలేనమ్మా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా అది టెంపరీ రిలీఫే గానీ దానివల్ల ఎలాంటి యూజు ఉండదు. ఆ ఆపరేషన్ చేస్తే పేషెంట్ కండిషన్ సెటరేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందంటారు? దాదాపు ₹1,00,000 దాకా అవ్వచ్చు. ఈ పరిస్థితిలో ఆ ఆపరేషన్ మించి వేరే గత్యంతరం ఏమీ లేదమ్మా. ఇంత కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది. వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు మీరు చేసిన ఆపరేషన్ వల్ల మా వారు పూర్తిగా కోలుకుని నడవగలుగుతారనుకున్నాను. కానీ అలా జరగలేదు. కనీసం ఇప్పుడు మీరు చెయ్యాలని చెప్తున్న ఆపరేషన్ వల్లైనా మా వారు మళ్ళీ నడవగలుగుతారా? షూర్, 100%. ఆయన లెగ్ పర్ఫెక్ట్గా క్యూర్ అవుతుంది. అందులో డౌట్ ఏమీ లేదు. కావేరి, ఆ ఆపరేషన్ సాధ్యమైనంత తొందరగా చేయిస్తే బెటర్ అమ్మా. అలాగే డాక్టర్. అమ్మా, అమ్మా, దీపక్, నువ్వింకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదమ్మా. ఏమైంది బాబు? ఎందుకలా ఉన్నావు? ఇవాళ భార్గవిని చూశానమ్మా. భార్గవిని చూడడం ఏంటి దీపక్? అవునమ్మా, మనమంతా చనిపోయిందనుకుంటున్న మన భార్గవిని నేను చూశాను. దీపక్, ఏమిటి నువ్వు చెప్తుంది? చనిపోయిన భార్గవి నువ్వు చూడడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు బాబు. నిజంగా భార్గవిని చూశానమ్మా. నోనో, అర్థం లేకుండా మాట్లాడుకో. చనిపోయిన భార్గవి మళ్ళీ తిరిగి వస్తుందని ఎలా అనుకుంటున్నావు? భార్గవి పోలికలున్న వేరెవరినో చూసి భార్గవి అని భ్రమపడి ఉంటావు. నాది భ్రమ కాదమ్మా. నేను చూసింది కూడా భార్గవి పోలికలతో ఉన్న మరో మనిషిని కాదు, మన భార్గవినే. మనమంతా భార్గవి చనిపోయిందనుకుంటున్నాం, కానీ భార్గవి చనిపోలేదమ్మా. నా కళ్ళతో నేను చూశాను, తను మన భార్గవే. ఎందుకు నీకెక్కడ కనిపించింది? వారం రోజులు ఊళ్ళో ఉండట్లేదని చెప్పడానికి ఓ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళానమ్మా. తిరిగి వస్తుంటే భార్గవి కనిపించింది. చూసి నేను నమ్మలేకపోయాను. భార్గవి అని పిలిచాను, కానీ తను గుర్తుపట్టనట్టు వెళ్ళిపోయింది. అసలు భార్గవి అయితే కదా దీపక్ గుర్తుపట్టడానికి. మనుషులు పోలిన మనుషులు 7 చెప్తారు. అందుచేత భార్గవి పోలికలున్న మరో మనిషి అయి ఉంటుంది. అనవసరంగా ఆ విషయం ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. మరో విషయం, నా దగ్గర ఈ విషయం అంటే అన్నావు కానీ పొరపాటును కూడా భార్గవి దగ్గర ఈ విషయం అనతో చాలా బాధపడుతుంది. ఈ కారణం వల్లే హనీమూన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేశామన్నావంటే అస్సలు తట్టుకోలేదు. నీ మీద ఎంతో అభిమానం పెంచుకొని ఈ ఇంటికి ఇల్లాలుగా వచ్చింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే
ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. దీపక్ భార్గవి 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 ఎక్కడికి వెళ్ళావు కావేరి? మీకోసం కొబ్బరి బొండాలు తెద్దామని వెళ్ళాను. సరే కానీ ముందు ఈ విషయం చెప్పు. ఆపరేషన్ గురించి డాక్టర్ గారు ఏమన్నారు? సక్సెస్ అని చెప్పారా? నా కాలు బాగుపడుతుందని చెప్పారా? మాట్లాడవేం కావేరి, చెప్పు. అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఆపరేషన్ సక్సెస్ అయింది, మీ వారి కాలు పూర్తిగా బాగుపడింది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మామూలుగా నడవచ్చని చెప్పారు డాక్టర్ గారు. నిజమా కావేరి? నిజమండి. కాకపోతే కట్టు విప్పేదాకా కాస్త రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మామూలుగా నడవగలుగుతారు. నువ్వు ఇలా చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఉన్నపాటున నేను ఎత్తుకొని కిర్రును తిప్పాలని ఉంది. నా కాలు బాగుపడింది, నేను మళ్ళీ మామూలుగా నడవగలుగుతాను. ఇదంతా మా కావేరి క్రెడిట్ అని అందరికీ వినపడేలా గట్టిగా అరవాలనుంది. జీవితంలో ఇంత ఆనందాన్ని నేనెప్పుడూ పొందలేదు కావేరి. నన్ను నిలబెట్టింది డాక్టర్లు కాదు కావేరి, నువ్వు. ఐ లవ్ యూ కావేరి, ఐ లవ్ యూ. నాన్నా, నువ్వా? ఏమిటి నాన్న అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఏం లేదు, బానే ఉన్నాను. లేదు నాన్న, నువ్వేదో దాస్తున్నావు. నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను. సంథింగ్ రాంగ్. లేదంటే ఎప్పుడు సరదాగా జోవేలిగా ఉండే నువ్వు ఇంత మోరోస్కి ఎందుకుంటావు? అదేం లేదు వినోద్, ఏమీ జరగలేదు. ఆరోగ్యం బాగలేదని చెప్పానుగా. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తావు, లేదంటే రెస్ట్ తీసుకుంటావు. అంతేగాని ఇంత సీరియస్గా ఆలోచిస్తూ కూర్చోవు కదా. వినోద్ ప్లీజ్, కాసేపు నన్ను ఇలా వదిలే. ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు ఇలా బాధపడితే ప్రయోజనం ఉందా? నాకైనా చెప్పొచ్చు కదా. నా దగ్గర కూడా ఎందుకు దాస్తావు? అసలు ఏం జరిగింది నాన్న? ఏమీ లేదని చెప్తున్నాను కదరా. వినోద్, నువ్వెక్కడున్నావా? సంజయ్ నీకోసం కింద వెయిట్ చేస్తుంది. ఎక్కడికో వెళ్ళాలన్నావుటగా? అది కాదు, నాన్న ఎందుకు బాధ. మీ నాన్నతో తర్వాత మాట్లాడదు గాని ముందు నువ్వు కిందకెళ్ళు. సంజయ్ నీకోసం కింద వెయిట్ చేస్తున్నానా? సంజయ్ కదా వెయిట్ చేసేది. క్వీన్ ఎలిజబెత్ వెయిట్ చేస్తున్నట్టు చెప్తా.
దీపక్, ఇంకా భార్గవి గురించి ఆలోచిస్తున్నావా? చనిపోయిన భార్గవి మళ్ళీ తిరిగి వస్తుందని ఎలా అనుకుంటున్నావు బాబు? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవేంటమ్మా? నేను భార్గవిని చూశాను. నా కళ్ళు అబద్ధం చెప్పవు. నేను చూసింది భార్గవినే, నా భార్య భార్గవినే. అందులో అనుమానం లేదు. దీపక్, నువ్విలా మాట్లాడుతుంటే నేనేం చెప్పలేను. నీకు కనపడిన ఆ భార్గవి ఎవరో ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. కానీ మన భార్గవి అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. రేపు మన కంపెనీ ఓపెనింగ్. నువ్విలా డల్లుగా కూర్చుంటే ఎలా? నీ మీద ఎంతో నమ్మకంతో చలసాని గారి పనులన్నీ నీకు అప్పగించారు. ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. వెళ్ళు వెళ్ళు, మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళమ్మా. అస్య యజమానస్య లక్ష్మీమదన్నింతోసిష్టం నామధేయస్య క్షేమస్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషాభివృద్ధ్యర్థం నూతన వ్యాపార ప్రారంభ సమయే సర్వదా దిగ్విజయ ఫలావ్యాప్త్యర్థం మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి పూజాంచ గరిష్టే. అమ్మ హారతి కలకత్తుకోండి. అమ్మ కొబ్బరికాయ కొట్టండి. స్వాం త్రైలోక్య కుటుంబినీం సరిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మిశ్చ సుప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌపాతమభీతి ముద్రాం కరైర్వహంసీం కమలాతనస్తాం బాలార్కగోటి ప్రతిభాంత్రే. అయ్యా మీరు కూడా కొబ్బరికాయ కొట్టండి. కాత్యాజనాజ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీశ్చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వత్యై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మా, ఓపెనింగ్ కవరేజ్కి టీవీ రిపోర్టర్ వచ్చారు. ఇంటర్వ్యూ తీసుకుంటారట. వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. నువ్వు మామయ్య వెళ్ళాలి. నేనెందుకు దీపక్? అదేంటి లక్ష్మి, మనిద్దరి పేరుతో మొదటిసారిగా కంపెనీ పెట్టాం. అందులోనూ మెయిన్ పార్ట్నర్వి. నువ్వు రాకపోతే ఎలా? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పద. నమస్తే మేడం. వెల్కమ్ సార్. కమ్. స్టార్ట్. చలసాని గారు, మీరు ఇతర వ్యాపారాలతో తలమునకలై ఉండి కూడా ఐటీ రంగం వైపు దృష్టి సారించడానికి కారణం ఏమిటి? ఇన్ఫర్మేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, విస్తృతమైన పరిధి, నా పర్సనల్ ఇంట్రెస్ట్, అనుభవం, ముఖ్యంగా లక్ష్మి గారు నా పార్ట్నర్గా ఉంటానని ముందుకు రావడం, ఇవే నన్ను ప్రోత్సహించాయి.